ప్రతి సంవత్సరము మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ రంగాలలో మహిళలు సాధించిన అభివృద్ధికి గుర్తుగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. ఇది కేవలం సెలబ్రేషన్ మాత్రమే కాదు, మహిళలకు సంబంధించిన జెండర్ ఈక్వాలిటీని రూపుమాపడానికి చేసే నిరంతర కృషి అని చెప్పవచ్చు. ఇది లేబర్ ఉద్యమాల నుండి ప్రేరణ పొంది నార్త్ అమెరికాలో స్టార్ట్ అయ్యి యూరోప్ కూడా విస్తరించింది. అఫిషియల్గా 1911లో ఆస్ట్రేలియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేశారు. ఇది కేవలం ఒక సెలబ్రేషన్ మాత్రమే కాకుండా 100 దేశాలకు పైగా విస్తరించింది. ఒక ప్లాట్ఫామ్ లాగా, మహిళలకు సంబంధించిన ఎంపవర్మెంట్కి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ లాగా ఇది అనేది ఉపయోగపడుతూ ఉంది. అనేది ఉంటుంది. ఈ 2025కి సంబంధించి ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్ అనేది థీమ్ అనమాట. దీన్ని సాధించే విధంగా ఈ సంవత్సరం కృషి చేస్తారు. వీటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని ఆలోచిస్తే, మహిళల యొక్క రిప్రజెంటేషన్ అనేది వివిధ రంగాలలో పెరిగింది. రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, వివిధ రంగాల్లో అనేది పెరిగింది. అంతేకాకుండా పే గ్యాప్ అనేది, జెండర్ పే గ్యాప్ అనేది, అంటే మహిళలకు అయితే ఒక రేటు, జెంట్స్కి అయితే ఒక రేటు ఇచ్చే విధానం అనేది కూడా దాదాపుగా కూడా క్లోజ్ అయింది. ప్రభుత్వాలు కూడా వివిధ చట్టాలను అమలు చేస్తూ ఉన్నాయి. గృహహింస చట్టం కానివ్వండి, దిశ యాక్ట్ చట్టం కానివ్వండి, ఇట్లా రకాల చట్టాలు అనేది అమలు చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మహిళలు సంపూర్ణ సాధికారత సాధించాలంటే వాళ్ళు విద్యారంగంలోనూ, ఆర్థిక రంగంలోనూ ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా యాక్షన్ ప్లాన్ ఏంటంటే, మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయాలి. అంతేకాకుండా మహిళల హక్కులకి పోరాడే సంస్థలకి సపోర్ట్ అందించాలి. జెండర్ డిస్క్రిమినేషన్ గురించి వివిధ సోషల్ మీడియాల్లో విస్తృతంగా అనేది ప్రచారం చేయాలి. ఇవన్నమాట.